హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమలా కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఒక కప్పు కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కు సరిపడా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్పైసీగా చేసుకుంటున్నాను పప్పు, అందుకని ఎక్కువ తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 టమోటాలు కూడా తీసుకుంటున్నాను. టమోటా అయితే ఆప్షనల్, ఎందుకంటే చింత చిగురు చాలా పుల్లగా ఉంటుంది. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అదేవిధంగా ఒక మీడియం సైజు 3 వంకాయలు తీసుకుంటున్నాను. వంకాయ అయితే కంపల్సరీ, ఎందుకంటే వంకాయ పప్పుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసేసుకొని వెంటనే నీళ్ళు పోసేసుకోవాలి, లేదంటే వంకాయ బ్లాక్ అయిపోతుంది. ఇలా అయితే 2 గ్లాసుల నీళ్ళు అయితే ఇక్కడ నేను పోసుకుంటున్నాను. అదేవిధంగా నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి, పప్పు పొంగకుండా ఉండడానికి. ఇలా అన్నీ వేసేసాక కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసివేసి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసేసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పును బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పునంతా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పప్పుకైతే పోపుని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని పోపు దినుసులు, అదేవిధంగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 2 ఎండు మిర్చి ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడైతే మనకి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.